అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు. ఇంతకుముందు నా వీడియోలు చూసుంటారు. పక్షుల మీద గార్డెను, టెర్రస్ గార్డెన్. అమెరికాలో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గార్డెనింగ్ చేశాను. కొన్ని వీడియోలు పెట్టాను, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఇది మా బాల్కనీ గార్డెన్. నాకు పెద్ద టెర్రస్ గార్డెన్ ఉంది. మా స్థలం చిన్నదైనా చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఈ జస్ట్ దీన్ని స్వాప్ చేయబోతున్నాయి. ఇక్కడ మొక్కలు టెర్రస్ గార్డెన్లో ఉన్న పూల మొక్కలు ఇప్పుడే పెరుగుతున్నాయి బడ్స్తో. చాలా చామంతులు, లిషియాంతిస్ బడ్స్తో ఉన్నాయన్నమాట. ఆ మొక్కలు ఇక్కడ స్వాప్ చేసే ముందు మా టెర్రస్ గార్డెన్ ఒక వ్యూ చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా. చూడండి బ్యాక్గ్రౌండ్. ఏ బాల్కనీ అయినా, మీరు చిన్న బాల్కనీ ఉన్నా కూడా మీరు 2 స్టెప్స్లో గార్డెన్ పెంచుకోవచ్చు. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ వాల్ హ్యాంగింగ్ మనీ ప్లాంట్. ఇది ఆల్మోస్ట్ 6-7 years ఓల్డ్. ఇది పెట్టింది చూడండి, సాఫ్ట్ టచ్ బాటిల్. దాని కింద ఇంకో బాటిల్, నీళ్ళు కింద కారకుండా ఈ బాటిల్ అనమాట. ఇది ఈ బాటిల్లో కలెక్ట్ అవుతాయి, మళ్ళీ దానికే పోస్తా. ఇక్కడేమో చెప్పుల స్టాండ్. అలా ఇటు కూడా బాల్కనీ రోడ్ సైడ్ అనమాట. ఇదంతా బాల్కనీ స్టార్టింగ్ నుంచి. ఇది హ్యాండ్ రైల్స్కి రైలింగ్ పాట్ అనమాట. దీనిలో ఆల్రెడీ మెంతికూర సగం వాడేసుకుని ఈ విధంగా పెడతా. నెక్స్ట్ లాట్కి మళ్ళీ ఇత్తులు చల్లి మళ్ళీ ఒక పేపర్ పెట్టి దానికి వెయిట్ పెడతాను. ఈ సెకండ్ లాట్ అనమాట. ఇక్కడ చూడండి సీడ్స్ వస్తున్నాయి, చూసారా? అది అయిపోగానే ఇది రెడీగా వస్తుంది అనమాట. వీటికి ఏం చేస్తానంటే విత్తులు చల్లేసి కొంచెం మట్టి చల్లేసి పేపర్ పెట్టి దాని మీద ఇదిగో ఏమనుకుంటారు, కాకరపోతులు రాడ్లు, ఏదో ఒక వెయిట్కి అన్నీ వాడతాం. తర్వాత ఇది కొత్తిమీర కప్పు, చూసారా? కొత్తిమీర కప్పు. ఇది మామూలుగా మనకి కూరలు, బిర్యానీలు బయట సైడ్ వచ్చాయి. ఇవేమో మెంతికూర ముందు సెకండ్ లాట్. ఇది రోజ్ అనమాట. ఈరోజు బడ్ రోజ్ టైప్. ఇదేమో లోపల ఉండేది. ఇది జీజీ ప్లాంట్ లోపల ఉంటే చాలా రోజులు అయిందని మళ్ళీ కొంచెం డల్ అయితే బయట తీసుకొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత 2 పిలకలు వచ్చినాయి. ఇవన్నీ నెక్స్ట్ పూలు వచ్చేవి. ఇది అడీనియం. ఇదేమో యాక్చువల్గా దీనికోసం తయారు చేస్తున్నా, ఆర్చిడ్ కోసం. ఇదేమో డబల్ గన్నేరు. ఇది ఆన్లైన్లో కొన్నది. ఇక్కడ చూడండి, ఇది అవకాడో ఇత్తుతో మొక్క వచ్చింది. చూడండి, ఇత్తుతో మొక్క ఇది. తర్వాత ఇది రోజు పోయింది. ఇదంతా 2 స్టెప్ అనమాట. ఇదొక స్టెప్. ఇవన్నీ చిన్న మొక్కలు. ఇక్కడేమో మిరప మొక్క ఉంది. ఇక్కడ చిన్న మిరప మొక్కలు ఉన్నాయి. అలాగే ఇదొక మనీ ప్లాంట్. ఇదేమో మీకు కనకాంబరం, ఎల్లో కనకాంబరం. ఇదేమో ములగ మొక్క, టిష్యూ కల్చర్డ్ ములగ. ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు మన సిటీజీ మీట్లో. ఇదేమో వంకాయ. చూడండి, కాయ కాస్తుంది. వంకాయ చెట్టు. వెనకమాల ఉండేది మిరప. అలాగే ఇదొక అడీనియం 2 షేడ్స్. మధ్యలోది వేరేది, ఇది వేరే, ఇంకా మొలకలు రాలేదు. ఇవేమో ప్రాపగేట్ చేసి లాస్ట్ ఇయర్ పెట్టిన చామంతులు. ఇలా చాలా ఉన్నాయి, పైన కూడా చామంతులు. ఈ సన్ఫ్లవర్ సీడ్తో వచ్చింది, అక్కడ కూడా ఉంది. తర్వాత ఇదేమో మా చెప్పుల స్టాండ్ మీద కూడా ఎన్ని మొక్కలు పెట్టాను చూడండి. ఇందాక చెప్పినట్టుగా ఇదేమో మనీ ప్లాంట్. ఇది మందారం, ఎల్లో మందారం.
ఇదేమో నిత్యమల్లి, ఇది నిత్యమల్లి కాదు, ఇది సింధూరం, ఇది నిత్యమల్లి. రెండు ఇచ్చారు నరేంద్రని. ఇదేమో రావి చెట్టు, ఇది కూడా 3 years ఓల్డ్. ఇక్కడ ఒక అడీనియం ఉంది. అలాగే చేమచింత, చిరుచింత, ఇది కూడా మనకి కాయలు కాసింది లాస్ట్ ఇయర్, ఈ పాటలోనే ఉంటుంది. ఇది ఒక అడీనియం, ఇది ఒక ఉసిరి, కేరళ ఉసిరి. ఇక్కడేమో చూసారా, ఇది మన కోకోనట్ పువ్వు వస్తే పువ్వు పెట్టాను, 4 years అయింది. ఇప్పుడు ఇలా పెరుగుతూ ఉంది చూడండి, 4 years ఓల్డ్. ఇక్కడ అడీనియం, ఇవేమో మీకు పపాయ సీడ్స్తో మలిసినవి. ఇది అడీనియం, ఇది కూడా వేస్ట్ వాటర్ బాటిల్, దీనిలో వైన్. అలా ఇక్కడ పుదీనా పెట్టాము చూడండి. మనం బయట తెచ్చిన పుదీనాని కట్ చేసి వాడేసుకున్న తర్వాత స్టెమ్స్తో పెట్టినాయి. ఇది మన సరిపడా పుదీనా వస్తూ ఉంటుంది. ఇది ఒకటి తులసి మొక్క పెట్టా, మా మిస్సెస్ పూజకి వాడుకుంటానికి. పూజలు తుంచకూడదు కదా, అందుకని. ఇక్కడ ఒక అడీనియం ఉంది, పువ్వులు కూడా ఉన్నాయి దీనికి. అలాగే ఇది 2 types చూసారా, కింద ఒక బాటమ్ ఒక లైను, సెకండ్ లైన్. ఇలా బాల్కనీ ఎంత చిన్నదైనా 2 tier మీకు కావాల్సిన మన నీడ్, లేకపోతే ఫ్లవర్స్, ఆకుకూరలు కానీ ఫ్లవర్స్ కానీ. ఇదేమో మన తమలపాకు చూసారా, మన సరిపడా ఉంటాయి ఈ తమలపాకు. ఆ పైన ఉంది తిప్పతీగ, రోజు ఒక ఆకు తింటూ ఉన్నాం, తిప్పతీగ. అలాగే ఇది కింద మనీ ప్లాంట్, ఇదేమో 20 flowers, డైలీ మనకు కావాల్సిన ఫ్లవరింగ్ ప్లాంట్. దీని మొదలు ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి పైకి వచ్చింది ఇలా. ఇది సన్ఫ్లవర్ సీడ్స్తోనే వచ్చింది. ఈ స్మాల్ థర్మోకోల్ బ్యాగ్ డబ్బా, దీనిలో కింద కొత్తిమీర వేసాను, కొంత తీసుకున్నా ఇంకా ఉంది. ఇది చూసారా, సన్ఫ్లవర్ సీడ్స్తో వచ్చి పూలు పోస్తున్నాయి. ఇదేమో ఏదో ఫస్ట్ ఒక మొక్క కొన్నా 7-8 years బ్యాక్, మదర్ టంగ్, మరిల్లా టంగ్ ఏమంటారు దీన్ని మీరు చెప్పండి. దీనికి ఇంకో పేరు మరిల్లా టంగ్. ఇక్కడేమో మనీ ప్లాంటు, తులసి కోట, దాని పక్కనే ఈ మళ్ళీ ఉసిరి, పెద్ద ఉసిరి, పూజ కోసం, కార్తీక మాస పూజ కోసం తెచ్చింది. ఇదేమో మన లక్ష్మీ లోటస్ అంటారు. దాని మధ్యలో ఇది ఉంది, లోటస్ లేదు కానీ చుట్టుపక్కల ఉంది లక్ష్మీ లోటస్. ఇవేమో మన బంగాళాబంతి మొక్కలు. ఇక్కడేమో సొరపాదు పెంచడానికి ట్రై చేస్తున్నాయి, ఇక్కడ పై వరకు పాకించి దీనిలో. ఇక్కడ మీకు ఈ పాటలో వేరే మొక్కలు ఉండే, ప్రస్తుతం చామంతులు పెడుతున్నా. ఇది స్నేక్ ప్లాంట్, ఇందాక చెప్పా కదా, మానలాటంగా స్నేక్ ప్లాంట్. ఒక్కటి తెచ్చేపాటికి అలా అలా స్ప్రెడ్ అయ్యి 3 కుండీలు ఫుల్గా నిండిపోయింది. చూసారుగా ఎంత అందంగా ఉంటుందో. రాగానే బయట కొంచెంసేపు కూర్చుంటాయి, ఇక్కడ టీ తాగుతూ ప్లెజెంట్గా ఉంటుంది. గ్రీనరీ లేకుండానే మనం గ్రీనరీ చూస్తే కళ్ళకి మంచిది, ఆరోగ్యానికి మంచిది అంటారు. చూడండి, ఇంతకుముందు ఆ లిఫ్ట్ ఉన్న చోట ఫుల్గా గార్డెన్ ఉండేది. తర్వాత లిఫ్ట్ అక్కడ పగలగొట్టేసి లిఫ్ట్ పెట్టిన తర్వాత కొంత ఇటు షిఫ్ట్ చేసాం. ఇంతకుముందు ఒక లైనే ఉండేది, ఇప్పుడు లైన్ ఉంది. ఇక్కడ కూడా మీరు 2 steps క్లియర్గా చూడవచ్చు ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. చూసారుగా మా గార్డెన్. ఇది స్వాప్ అయిన తర్వాత పూల మొక్కలు పైన కింద, పైనకి ఈ మొక్కలు కొన్ని వెళ్ళిపోతాయి, తర్వాత పైనుంచి పూల మొక్కలు వస్తాయి కిందకి. అది స్వాప్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. థ్యాంక్ యూ. నా వీడియో చూసి టెర్రస్ ఆర్గానిక్ గార్డెన్ వీడియో చూడండి, ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఇన్ విజయవాడ. నేను విజయవాడలో ఉంటాను. MG రోడ్డు పక్కనే మా ఇల్లు. ఇంత సిటీ రోడ్లో, బిజీ రోడ్లో కూడా నేను పెంచుకుంటా ఉన్నా. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ, బాల్కనీ గార్డెన్ కూడా ఈజీనే. థ్యాంక్ యూ.